సార్ ఇగోండి సార్, ఈ దొంగ సర్వే నెంబర్లు వేసి షెడ్యూల్ నెంబర్లు మార్చి ఇది ఎండోమెంట్ ల్యాండ్ని బంగారమ్మ కాలనీ చీపురుపల్లి అని దొంగ బోర్డులు పెట్టి 30 మంది బాధ్యతలు గమనించారు సార్. ఈ ల్యాండ్ మొత్తం ఆ చివరిని చూడండి సార్, కొంచెం జూమ్ చేయండి. చివరిన గడ్డ పారంపోకు సార్, అది 83 సెంట్లు గడ్డ పారంపోకు సార్. అది దాన్ని కూడా కబ్జా చేసి ఆ బిల్డింగ్ కట్టించారు సార్. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు కూడా మేము చీపురుపల్లి ఎంఆర్ఓ గారు చెప్పాం, అయినా ఆపలేదు. దొంగ సర్వే నెంబర్లు వేసి మొత్తం ఈ ఎకరా 83 సెంట్లు కూడా మొత్తం కబ్జా చేసి అమ్మేశారు సార్. ఇదంతా కూడా తవిటి చెరువు అండి. ఇది అంతా కూడా కొండల నుంచి వస్తే ఇదంతా పెద్ద గడ్డ. ఈ చెరువు గర్భాన్ని కూడా ఇసునగిరి శ్రీనివాసరావు కబ్జాకి బలైపోయి అవ్వండి ఈ గడ్డ పోరంపోకులోనే చెరువు తాల గర్భంలో ఉన్న జాగాన్ని కూడా ఇల్లుగా మార్చి దాన్ని సుమారు 62 లక్షలకు కూడా అమ్మకం చేశాడు. ఇదంతా కూడా చెరువు తాల గర్భం అండి. ఈ చెరువు తాల గర్భాన్ని కూడా మొత్తం అమ్మేశాడు. ఇవాళ మొన్న లేటెస్ట్గా అది వంగపల్లిపేట మొన్న అమ్మాడండి. 6 సెంట్ల భూమి మొన్న అన్నాడు. అతను అధికారంలో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మొన్న ఆ భూమి 6 సెంట్లు కూడా అమ్మడం జరిగింది. ఇదంతా కూడా గడ్డతోలకు భూమి అండి. ఇవ్వండి పక్కనే ఉందండి తటి చెరువు. ఈ చెరువు కింద సుమారు 40-50 ఎకరాలు సాగు చేసే రైతులు ఉన్నారు. ఈ గడ్డలంతా కూడా కప్పేసి పంటలు నాశనం చేసి చెరువు గర్భంలోకి నీరు వెళ్ళకుండా చెరువు గర్భాన్ని కూడా మొత్తం కప్పేసి ఈ విధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలకు భూములు, ఎండోమెంట్ తాలూకు భూములు, దేవస్థానం భూములు అన్నీ కూడా కబ్జా చేసి ఈరోజు అమ్మేసి జనాలు చాలా ఇబ్బంది పెడుతుంటారు. రైతులు సుమారు ఆ చెరువు కింద 40 ఎకరాలు 50 ఎకరాలు భూమి ఉందండి. ఈరోజు ఆ చెరువులో ఒక చుక్క నీరు లేదు. మొత్తం గడ్డంతా కూడా కట్టించారు. చెరువు గర్భాన్ని అంతా కూడా కప్పేసి ఈ విధంగా 6 సెంట్లు 7 సెంట్లు బిట్ల కింద వేసి అమ్మేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా చూడండి, మొత్తం బిల్డింగ్ అంతా కూడా కట్టేసి అతని చేతులు దులుపుకోవడానికి నా చేతిలో ఏమీ లేదనేసి వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇప్పుడు అతను కూడా ఒక బాధితుడే. మొన్న కూడా ఒక అతనికి వంగపల్లిపేట అతనికి అమ్మాడు, అతను కూడా బాధితుడే. మొత్తం సుమారు ఈ సైట్లో ఈ ఎండోమెంట్ సైట్లో గడ్డపారంపోక సైట్లో సుమారు ఒక 30 నుంచి 40 మంది బాధితులు ఉన్నారు. ఈరోజు కోర్టులంట ఆఫీసులంట తిరుగుతుంటారు. తక్షణమే దీని మీద ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోవాలని మేము ఈ చీపురుపల్లి జియాగ్రామం తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం.